తర్వాత మీరు స్టార్ట్ చేయాలి. తప్పకుండా తప్పకుండా. దయచేసి గమనించాలి, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే నేను ఓవర్టివ్ అంటానో, పోస్ట్ చేసేవారు ఓవర్టివ్ అంటానో అప్పుడు మాత్రమే దయచేసి, ఎందుకంటే మనం రికార్డింగ్ పెట్టాలి. ఇది 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో, మొదటి నుంచి రావాలనే ఉద్దేశంతో. ధన్యవాదాలు. బస సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 20 మంది లీడర్లు ఈరోజు నా మాట వింటున్నారు. ఈ 20 మంది 2000 మంది కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మిత్రులారా, పోయిన మీటింగ్లో నేను లీడర్కి వ్యాపారికి తేడా చెప్పాను. ఓ కొత్త సబ్జెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ నేను హాస్పిటల్లో ఉన్నా. అంటే కాలు బాగలేక హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ చాలా మంది రోగుల మధ్యలో కూర్చొని జూమ్ చేస్తున్నాను నేను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకేదో బాగలేదు, అయ్యో భాష నాకు బాగలేదే, భాష సార్ బాగలేదు అనుకుంటాను కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవ్వరికైనా సరే, ఎంత పెద్ద తోపైనా, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులున్నా ఆరోగ్యం వికటించిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. ఇది నిజం. మీరు దీన్ని నమ్మాలి, నమ్మి తీరాలి. ఒక టైఫాయిడ్ జ్వరం తగిలింది, లేదా ఒక కాలు బెణికింది, తలనొప్పి వచ్చింది, ఆ క్షణం ఎంత నరకంగా ఉంటుంది, ఎంతమందికి దూరం అయిపోతాం. మన అనుకున్న వాళ్ళు ఫోన్ చేస్తారు, మనోళ్ళు కానోళ్ళు మార్కెట్లోకి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. ఇంట్లో కూడా 10 మంది కుటుంబ సభ్యులు ఉంటే ఒకరో ఇద్దరో మన మీద కేర్ చూపిస్తారు. మిగతా వాళ్ళు తెలిసి తెలియనట్టు జారుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఇది నిజం. దీని నుంచి అధిగమించాలంటే మనకి ఏం కావాలి? ఎందుకంటే హాస్పిటల్ సిచ్యువేషన్ నుంచి విస్టేజ్కి హాస్పిటల్ సిచ్యువేషన్ కన్వర్షన్ చేసి చెప్తున్నా మీకు నేను. దీని నుంచి అధిగమించాలంటే ఏం చేయాలి అది కూడా చెప్తా. ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా అనుకుందాం కదా, ఉన్నా. నా కోసం పాపం ఎలాంటి సంబంధం లేని ఒక 10 మంది 20 మంది ఫ్రెండ్స్ బయట ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు నేను చేసే జూమ్ మీటింగ్ కూడా వింటున్నారు. ఈవెన్ ఆల్సో స్టాఫ్తో సహా. ఈ సింపతి నా మీద ఎందుకు వచ్చింది? డబ్బు సంపాదన అది పక్కన పెట్టండి. ఫస్ట్ నుంచి ఒక లీడర్గా కాస్తో కూస్తో, మనిషి పరిపూర్ణమైన మానవుడు ఎప్పుడు కాలేడు, కానీ సమాజానికి హాని కలగకుండా బతుకుతూ సమాజం పట్ల అవగాహన పెంచుకొని చేతనైనంత సాయం చేస్తూ ఉన్న క్రమంలో మనలాంటి మనస్తత్వం కలిగిన కొంతమంది మనకు ఫ్యాన్స్ అవుతారు. వీటన్నిటికీ మీకు చెప్తా. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. నెట్వర్క్ బిజినెస్. నెట్వర్క్ బిజినెస్లు భారతదేశంలో ఎన్ని ఉన్నప్పటికీ విస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది చాలా డిఫరెంట్. నేను క్లియర్గా అధ్యయనం చేశాను, చదివాను, పరిశోధించాను. మన వింజమూరు టీం లీడర్ ప్రసాద్ సార్తో, కేశవ సార్తో, ఆర్కే సార్తో, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే విషయం నేను. ఎలా అంటే, నెట్వర్క్ మార్కెట్ బిజినెస్లు ఎన్ని ఉన్నప్పటికీ వాళ్లతోనే వాళ్ళ ఆదాయం ఆగుతుంది. కానీ ఒక విస్టేజ్ మాత్రం, మీరు నెలకు 5,000 సంపాదించుకునే సామర్థ్యం పెంచుకున్నారు, మీ తర్వాత కూడా మీ భార్యకి, మీ పిల్లలకి 5,000 రూపాయలు అందుతాయి. దీన్నే పాసివ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు నేను 3 పాయింట్లు చెప్పా. పాసివ్ ఇన్కమ్ గురించి చెప్పాను, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్పాను, రెండోది వచ్చేసి నెట్వర్క్ బిజినెస్లో ఏం చేయాలో చెప్పాను. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. నెట్వర్క్ బిజినెస్ అంటే, ఇప్పుడు ఒక వ్యాపారి అంటే యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే, మీరు ఒక షాప్ రన్ చేస్తూ ఉంటే ఆ షాప్ ఓపెన్ చేసి కూర్చోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు. మీకు వచ్చే రాబడి యాక్టివ్ ఇన్కమ్. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, అతను స్కూల్కో, ఆఫీస్కో, ఇంకోటో వెళ్ళాలి, పని చేయాలి, రావాలి. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఒక కార్మికుడు ఉన్నాడు,
ప్రతిరోజు కష్టపడాలి, పని చేయాలి. ఆ పని చేసిన డబ్బులు తీసుకొచ్చి ఇంటికి ఇవ్వాలి. తనకు తోచిన సేవింగ్స్ ఏదో చేసుకోవాలి. అది యాక్టివ్ ఇన్కమ్. కానీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, నువ్వు ఒక 10 కోట్లో 20 కోట్లో డబ్బులుండి ఒక మంచి పిలిగ్రామ్ ఉండే ఏరియాలో మంచి హోటల్ ఎస్టాబ్లిష్ చేసుకో. ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఏమవుతుంది? ఒక 100 రూములు అనుకోండి, 200 రూములు లేదా 50 రూములు. ఒక మేనేజర్ని అపాయింట్ చేస్తాం, సీసీ కెమెరాలు పెడతాం, కంప్యూటర్ బిల్లింగ్ ఏర్పాటు చేస్తాం. రూములు నిండే కొంది డబ్బులేగా. అంటే ఆ ఓనర్ ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అతను చచ్చినా బతికినా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది అకౌంట్లో. దట్స్ కాల్ పాసివ్ ఇన్కమ్. అంటే మనం పని చేసినా చేయకుండా వచ్చే ఇన్కమ్. దీనికి ఓనర్ ఎంత పెట్టుబడి పెట్టాడు? ఓ 10 కోట్లు, లేకపోతే చిన్న చిన్న ఉదయగిరి, వింజమూరు లాంటి ప్రదేశాల్లో అయితే ఒక 1 50 లక్షలు పెట్టి ఒక లాడ్జ్ లేదా హోటల్ నిర్మించాడు. దానే పాసివ్ ఇన్కమ్. కానీ విస్టేజ్ ప్లాట్ఫామ్లో మీరు ₹1 పెట్టాల్సిన పని లేదు. ఎవ్వరూ మీ దగ్గర డబ్బులు అడగరు, ఇంకొకరిని చేర్పించమని బలవంతం చెయ్యరు. మీరు కష్టపడి పని చేసుకుంటూ పోతూ ఉంటే మీరు ఎక్కడ ఉన్నా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది మీ అకౌంట్లో. అది ఎలా ఇప్పుడు చెప్తా. ఇంకోటి మీరు అనుకోవచ్చు, నువ్వు ఏమన్నా ₹1 కోటి సంపాదిస్తున్నావా మాకేం చెప్పడానికని. మళ్ళీ క్లారిఫై చేస్తున్నాను, నాకు కోట్ల మీద ఆశ లేదు. నా దగ్గర ఏమీ లేదు. హాస్పిటల్ ముందు నా కోసం 20 మంది ఉన్నారు. ఇప్పుడు చెప్తా. విస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు చేసిన ఫస్ట్ పని ఏంటంటే, జాయిన్ అవ్వని కాకపోండి, జాయిన్ కాకున్నా పర్లా, అవకాశం ఏదో ఒక రూపాయన వస్తుంది. గత మీటింగ్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, దేవుడు వరాలు శాపాలు ఇవ్వడు. రాత్రికి రాత్రి అదృష్టం వచ్చి మనిషి పెద్దోడు కాడు. చెమట చుక్క నేల రాలితేనే విజయానికి పునాది అవుతుంది. ఒక అవకాశం వచ్చింది, సరే ఫ్రెండ్ వచ్చాడు, అతని మాట కాదనలేరు. విస్టేజ్ ప్రొడక్ట్స్ తీసుకొని వాడి చూడండి ఇంట్లో. కొంచెం నా వాయిస్లో లోటుపాట్లు ఉన్నా, పడబాటు ఉన్నా దయచేసి ఏమనుకోవద్దు. వాడి చూడండి. వాడిన తర్వాత మీకు నచ్చిందా, మీరు ఓ 10 మందికి ప్రమోట్ చేయండి. రెండో అంశం ఇది. 10 మందికి ప్రమోట్ చేయండి. ఆ 10 మందిలో ఎవరో ఒకరు నీ దగ్గరకు వచ్చి, అన్నా నువ్వు ఇచ్చిన వస్తువులు చాలా బాగున్నాయి, నీ దగ్గర తీసుకున్న తర్వాత నాకు అకౌంట్లో ఒక ₹50 పడ్డాయి, లేదా ₹100 పడ్డాయి, 200 పడ్డాయి అంటారు కదా, వాళ్ళని అండర్లైన్ చేసుకోండి. ఆ తర్వాత మీ మైండ్ సెట్, 10 మందికి ప్రోడక్ట్స్ ఇచ్చారు కదా, 10 మందిలో ఒక్కరిని, ఒకే ఒక వ్యక్తిని లీడర్గా ఎన్నుకోండి. అదే మీరు 50 మందికి విస్టేజ్ సర్కిల్ ట్రాన్స్పోర్టేషన్ చేసుంటే ఒక 5 మందిని ఎన్నుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, విస్టేజ్లో లారీలు లారీలు సబ్బులు, షాంపూలు, సప్లిమెంట్స్ అమ్మినా కూడా డబ్బులు రావు. ప్రమోట్ చేస్తే మాత్రమే డబ్బులు వస్తాయి. ఆ ప్రమోషన్ ఎలా ఉండాలి? ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండే వ్యక్తిని తీసుకొచ్చి ఆ లీడర్ ద్వారా 10 మందికి ఈ వస్తువుల వల్ల ప్రయోజనాలు, వాళ్ళ కుటుంబ నేపథ్యం, భవిష్యత్తులో జరగబోయే లాభాలు చెప్పించగలిగితే మన బిజినెస్ ముందుకెళ్తుంది. ఏ నెట్వర్క్ బిజినెస్ అయినా ముందుకెళ్తుంది. మళ్ళీ చెప్తున్నాను, విస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మీద ప్రతి వస్తువు సామాన్యుడు కొనుగోలు చేసే అందుబాటు ధరలో ఉంటుంది. రెండోది, అతనితో ఆగకుండా అతని రాబోయే తరాలకు కూడా బాసటగా నిలుస్తుంది. ఒకటి, వీళ్ళకి 3 పాయింట్లు అయిపోయాయి. 2, ఒక ప్రశ్న వేయొచ్చు, మీరేదో వచ్చారు చెప్పారు, మిమ్మల్ని లీడర్ని చేస్తున్నాము అంటారు, మేమేం చేయాలి, మిమ్మల్ని ఎలా నమ్మాలి అని. మిత్రమా, మీ దగ్గర ₹1 డబ్బులు అడగట్లేదు, మిమ్మల్ని ఒక 10 మంది దగ్గర ₹10 తీసుకొని చెప్పట్లేదుగా. ఇప్పుడు మీరు ఉన్నట్టుండి మీ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, ఒక బస్సు ఎక్కుతారు రిజర్వేషన్ చేసుకొని. డ్రైవర్ని చెక్ చేస్తారా? మందు దాగున్నాడా, ముసలోడా, కళ్ళు కనపడతాయా లేదా, బస్సుకు లైట్లు ఉన్నాయా లేదా, అసలు డ్రైవింగ్ చేసే వ్యక్తి మనిషా కాదా చెక్ చేస్తారా?
ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, షిప్ కావచ్చు, బస్ కావచ్చు, కార్ కావచ్చు, చెక్ చేస్తారా? ఏమీ లేకుండా ఏమీ లేకుండా నమ్మకంతో ఒక ఆర్టీసీ బస్సు ఇంకోటికి వెళ్ళినప్పుడు మీ కళ్ళ ముందు చుట్టుపక్కల కనిపించిన వ్యక్తి నాతో ఒక్క నెల జర్నీ చేయి, మీ లైఫ్ మారుస్తా అంటే మీరు ఎందుకు నమ్మరు? ఇది నా ప్రశ్న. నోట్ దిస్ పాయింట్. నమ్మాలి. నమ్మితేనే ఇక్కడ లైఫ్, లేకపోతే లేదు. ఎంఎస్ఆర్ చెప్పినట్టు ప్రాణం పెట్టి పని చేశాం, నెలకి 18 లక్షలు తీసుకుంటున్నాం. అది ఎంఎస్ఆర్ మాట. ఓకేనా? నేను చెప్తా, ప్రాణం పెట్టి పని చేస్తే 6 నెలల్లో నీ తలరాత మారుతుంది. ఇష్టంగా పని చేస్తే సంవత్సరంలో నీ తలరాత మారుతుంది. టైం పాస్ గా పని చేస్తే 1.5 లేదా 2 సంవత్సరాల్లో నీ తలరాత మారిపోతుంది. ప్రాణం పెట్టి పని చేయడం అంటే 24 అవర్స్ విస్టేజ్ కోసం అంకితం కావడం. ఇష్టంగా పని చేయడం అంటే నువ్వు చేసుకునే పని చేసుకుంటూ ఒక హాఫ్ డేనో సెలవు రోజుల్లోనో పూర్తి స్థాయిలో అంకితమై మనస్ఫూర్తిగా విస్టేజ్ కోసం పనిచేయడం. టైం పాస్ గా చేద్దాం అనుకుంటే నువ్వు చేసే పనులు చేసుకుంటూ ఏదో తలనొప్పి, ఎవరో వచ్చారు అడిగారు, సరే అది తీసుకుందాం ఇది తీసుకుందాం, ఏదో వాళ్ళు చెప్పమంటున్నారు కాబట్టి చెప్దాం, ఏదో మీటింగ్ పోయి హాజరవుదాం, మీటింగ్లో కూర్చుందాం విందాం, ఈ కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏ కేటగిరీలో పనిచేసినా కూడా 6 నెలలు, సంవత్సరం, 1.5-2 సంవత్సరాల్లో మీరు ఖచ్చితంగా లక్షాధికారులు కావడం, లక్షాధికారులు కూడా గ్యారంటీ. సునీల్, 100% గ్యారంటీ. అది అది ఉదాహరణలు నాకు తెలిసినంత వరకు నీట్గా చెప్పాను. రెండోది, జబ్బు లేనోడు అప్పు లేనోడు లేడు. హాస్పిటల్లో తోటి పేషెంట్ల గలవ, అందుకే కొంచెం అటు ఇటు తిరగాల్సి వచ్చింది, ఏమనుకోబాకండి. ఎవరైనా సరే మంచిని నమ్మడం చాలా కష్టం, చెడుని వెంటనే నమ్మేస్తారు. రకరకాల కంపెనీలు వచ్చి కార్లు, బంగారం, మీరు జాయిన్ అవ్వండి, మిమ్మల్ని మేము చూసుకుంటామని హామీ ఇస్తే చేరతారు. అదంతే సార్, 5,000 కావచ్చు, 6,000 కావచ్చు. కానీ దరిద్రం ఏంటంటే విస్టేజ్లో కూడా అలా తిరిగి ఆధార్ కార్డులు సేకరించి మీరెందుకు ఒక ఆధార్ కార్డు ఇవ్వండి, మీకు ఇన్కమ్ వచ్చే బాధ్యత మేము చూసుకుంటామని తిరుగుతున్నారు. ఎలా చూసుకుంటారు? నా ప్రశ్న ఇది. మీరు కూడా పొరపాటున ఆ మాట అనబాకండి. ముందు వస్తువు అలవాటు చేయండి, వాడిన తర్వాత రిజల్ట్ కనుక్కోండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి సప్లిమెంట్ అందజేయమని చెప్పండి. సప్లిమెంట్ కావచ్చు, ఇంట్లో వస్తే ఇంకోటి కూడా అందజేయమని చెప్పండి. ఫుల్ షేప్ లో సాటిస్ఫై అయిన తర్వాత ఇంకేమన్నా ఉందా అని ఆసక్తి కనిపించిన వాళ్ళే లీడర్లు. ఊరికే వాడేసుకొని బాగున్నాయన్నా అని చెప్తే వాళ్ళు లీడర్లు కాదు, ఓన్లీ కస్టమర్స్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ఆధార్ కార్డు ఇవ్వు, నీకు డబ్బులు తెప్పించే బాధ్యత నాది అని తీసుకుంటారు. ఆధార్ కార్డు ఇచ్చినోడికి ఏం చేస్తారు, పరపతితోనో పలుకుబడితోనో లేకపోతే పై అధికారి ఉండి కింద స్థాయి అధికారులతోనో 2,000కో 3,000కో 3,500కో వస్తువులు కొనిపిస్తాడు. ఈ రోజు నాకు తెలిసి వింజమూరు దగ్గర నుంచి సీతారాంపురం వరకు మా నియోజకవర్గంలో 5 మండలాల్లో 6 మండలాల్లో ప్రతి విస్టేజ్ కుటుంబ సభ్యుడు, అంటే వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే కదా, ఎంఎస్ఆర్ అసోసియేషన్ కాదు, పర్టికులర్గా చెప్తున్నాను నేను. ఒక్కొక్కరి ఇంట్లో 10,000 సరుకు ఉంది. ఏం చేసుకోవడానికి? ఆ సరుకు ఎప్పుడు కమ్మాలా, ఎప్పుడుకి డబ్బు చేసుకోవాలా, ఎప్పుడు కంపెనీకి కట్టాలా, నువ్వు ఎప్పుడు ఎదగాల? ఇక్కడ విస్టేజ్ ఏం చెప్తుంది, నువ్వు రూపాయి కట్టాల్సిన పని లేదు, నువ్వు జాయిన్ అవ్వు, నువ్వు వాడు, రిజల్ట్ చూడు, నీ పక్కింటోడుకో వెనకింటోడుకో అన్నకో తమ్ముడుకో ఇంకోరికో ఎవరికో నీ ఫ్రెండ్స్ ఉంటారు కదబ్బా, పరిచయం చేయి. జస్ట్ పరిచయం చేస్తేనే నీకు డబ్బులు వస్తాయంటుంది. కానీ అది వదిలేసి వాళ్ళ చేత వేల కొనిపించి ఇంట్లో స్టాక్ పెట్టించి నెట్వర్క్ మార్కెటింగ్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళు కోకొల్లలు. ఇక్కడ నేను గర్వంగా చెప్తున్నది ఏంటంటే,
తారు లక్ష అనే పదం వింజమూరుటం ఎక్కడ వాడంలా. ఎస్, ముందు ఇంట్లో కూరగాయలకో కరెంటు బిల్లులకో ఇంటి బాడుకో సంపాదించుకోండి అని చెప్తున్నాం మేము. ఇది నా మాటలు కాదు, సుబ్బయ్య శెట్టి సార్ మాటలు. నేను సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ 3 చూసా. ఆయన మాటలే ఇవి. ముందు కరెంటు బిల్లు, ఇంటి రెంటింట్లో ఉంటే, కూరగాయలు, ఇంటి అవసరాలకి సంపాదించుకోవడం విస్టేజ్లో నేర్చుకో. ఇంటి అవసరాలకి సంపాదించుకున్న వ్యక్తి లగ్జరీస్ వైపు మొగ్గు చూపకుండా ఉంటాడా? నువ్వు 100 అంతస్తుల బిల్డింగ్ కట్టాలన్నా బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఆ లాజిక్ ఎక్కడ మర్చిపోతున్నారు? ఊరికే 1 లాక్ 1 ఇయర్ 1 లాక్ 1 ఇయర్ అంటే వచ్చేస్తాయా? చాలా మంది అంటా ఉన్నారు, చాలా మంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ తోటి ఇండియా మొత్తం 5 కోట్ల మంది విస్టేజ్ కుటుంబ సభ్యుల్లో 1 లాక్ 1 ఇయర్ 1 లాక్ 1 ఇయర్ అని గోడల మీద రాసుకుని కూడా కూర్చొని వాళ్ళు ఉన్నారు. తెచ్చుకున్నారా? సరే, ఈ నెలలో 1,00,000 వస్తుంది, రేపు నెలలో టీం మెత్తబడిపోతే ఏమొస్తుంది? చాలా మంది కార్ ఫండ్ అచీవ్ అయిన వెంటనే కార్ కొనేస్తారు. తెలియక. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. విస్టేజ్ లో తెలుసుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి. ఇది ఒక సముద్రం అంటున్నా నేను. ఆ సముద్రంలో అన్నీ తెలుసుకుంటే నువ్వు ఒక బేరన్లు నీళ్లు తోడుకొని వచ్చి ఇంట్లో నింపుకోవచ్చు. తెలియకపోయినా కూడా ఒక టీ గ్లాస్ నీళ్ళు తెచ్చి ఇంట్లో దాచుకోవచ్చు. ఒక మహాసముద్రం మీద మనం వస్త్రం వేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పరిస్థితులు ఎవరినైనా ఎలాగైనా మార్చగలవు. అంటే మాస్టర్ ప్లాన్ వేసి వేటాడే సింహాన్ని కూడా వేటాడే వేటగాడు ఉంటాడు. పరిస్థితులు మనిషిని ఎలాగైనా తయారు చేయగలవు. ఒకరిని మేధావులుగా తయారు చేయగలవు, ఒకరిని దొంగలా తయారు చేయగలవు, ఒకరిని అవకాశవాదిలా తయారు చేయగలవు, ఒకరిని ఇంకోలా రకరకాలుగా తయారు చేయగలవు. కానీ మనకొచ్చిన పరిస్థితులు ఏంటంటే కేవలం ఆర్థిక సమస్యలే కదా. ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి ఇంతకంటే బెస్ట్ ప్లాట్ఫామ్ ఇంకోటి ఉందా? నా ప్రశ్న. ఇది అయిపోయిన తర్వాత ఆలోచించండి మీరు కావాలంటే. 1 రూపాయి పెట్టుబడి లేదు, నువ్వు కోట్లు ఖర్చు పెట్టి హోటల్ పెట్టి పాసివ్ ఇన్కమ్ కోసం ఆశించాల్సిన అవసరం లేదుగా. జస్ట్ ఒక జిరాక్స్ ఆధార్ కార్డు ఇస్తే ఐడి వేస్తారు. నువ్వు రెగ్యులర్గా వాడే చెత్త సరుకులు పక్కన తోసేసి ఈ సరుకులు వాడుకుంటే నీకు కాస్త కూస్త రిబేట్ వస్తుంది. నువ్వు వాడేది చూసి నీ అన్నో తమ్ముడో పక్కింటో అడుగుతారు. అవును, ఇంటర్నేషనల్ వస్తువులు ఇంటర్నేషనల్ ప్రపంచంలోని 9 దేశాల్లో దిగ్విజయంగా హలాల్ సర్టిఫికెట్ తో రన్ అవుతున్న ఏకైక ఇండియన్ కంపెనీ టాటా తరువాత విస్టేజ్ మాత్రమే. ఇది ఎంతమందికి తెలుసు? మీరు తెలుసుకోవాలి. మీలాగా చిల్లర వస్తువులు వాడడం లేదు నేను. ఐఆమ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ వాడుతున్నా అని చెప్పండి. ఎస్, ఇంటర్నేషనల్ బ్రాండ్ వాడుతున్నాను, చీప్ క్వార్టర్స్ వాడనని చెప్పండి. ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏందబ్బా అని వాడు ఆసక్తి కలగదా? ఎస్, మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళండి, 100 రకాల సబ్బులు తెస్తే 100 రకాల రేట్లు ఉంటాయి. నిజమే ఇది. మీరు సంతూర్ దగ్గర నుంచి ఎక్కడికైనా పోండి, 100 రకాల రేట్లు ఉంటాయి. కానీ ఎంఆర్పీని ఇవ్వాలి. మన విస్టేజ్ షాప్కి వెళ్ళండి, మన దగ్గర ఏమైతే ఉన్నాయో అవే ఉంటాయి, అదే రేట్ ఉంటుంది. దాంట్లో స్పాట్లో ఐడి ఉంటే 25% డిస్కౌంట్ వస్తుంది. ఏ కంపెనీ ఇస్తుంది చెప్పండి? నేను 100% చెప్తున్నాను ఈ మాట. ఇంతకుముందు విజయశాంతి మేడం చెన్నై ఆమె చెప్పారు, తల్లి పాలల్లో అయినా కల్తీ ఉండొచ్చునేమో కానీ విస్టేజ్ వస్తువుల్లో కల్తీ లేదు అని. ఎస్, దాదాపు 8 నెలలు అయింది ఈ మాట విని. నేను నా బ్రెయిన్ లో రికార్డ్ అయింది. ఈరోజు తల్లిపాలు కూడా కల్తీయే కదా. మందులు మాకులు వేసుకుంటేనే తల్లికి పాలు వస్తున్నాయి. ఆ పాలు పడితే బిడ్డకు అరిష్టం అని చెప్పేసి డబ్బా పాలు కొనుక్కొని దాయించుకుంటున్నాం. కానీ విస్టేజ్ లో ఒక ప్రోడక్ట్ తయారు చేసే కోసం ఎంతమంది శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు, ఎన్ని రకాల పరిశీలనలు చేస్తున్నారు. ఎన్ని పరిశీలనలు అయిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. ఎవరైనా ఇస్తారా ప్రోడక్ట్ మీద మీకు నచ్చకపోతే 20 days లో తీసుకొచ్చి వెనక్కి ఇవ్వండి? మరి ఇంతకంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏం కావాలి? ఒక్కసారి అందరూ లీడర్లుగా ఆలోచించండి. ప్రోడక్ట్ వాడుతున్నాము ఇంకొకటి ఇస్తున్నామని కాదు. మనం సేల్స్ మెన్స్ సేల్స్ గర్ల్స్ అయితే కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో సేల్స్ మెన్స్ సేల్స్ గర్ల్స్ కాదు. లీడర్, శాసించే వాళ్ళం, నచ్చజెప్పే వాళ్ళం, ఒప్పించే వాళ్ళం. లీడర్లను తయారు చేసుకుంటూ పోతేనే అందరికీ ఇన్కమ్ వస్తుంది. నువ్వు నేర్చుకున్నది ఇంకొకటికి బోధిస్తే, నువ్వు 1,00,000 తీసుకుంటే
నీ జ్ఞానం విన్న వ్యక్తికి ఓ 50,000 వస్తాయి. అతను ఇంకోటికి బోధిస్తే స్టార్టింగ్ లో అతనికి 25,000 వస్తాయి. అతను ఇంకొకటికి బోధిస్తే అతనికి 10,000 వస్తాయి. అతను ఇంకోటికి బోధిస్తే 5,000 వస్తాయి. 1 by 1. ఎక్కడ స్వార్థానికి పోవద్దు. నేను బిజినెస్ చేస్తే అవతలోడికి పోద్దేమన్న కాన్సెప్ట్ వద్దనే వద్దు. రైతును ఆదర్శంగా తీసుకోండి. ₹1 పొదుపు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోండి. మన రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోండి. అక్షరాస్యత ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఎలాంటి స్వార్థం లేకుండా జనాల కోసం వాళ్ళని త్యాగాలు చేస్తే మనం ఒక మంచి బిజినెస్ ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోకి తీసుకెళ్లి ఆర్థిక పరిపుష్టి తీసుకురాలేమా? ఆర్థిక పరిపుష్టి గురించి చెప్తాను. ఇందాక ఫస్ట్ హాఫ్ లో చెప్పాను. ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయాయి. దేశానికైతే స్వాతంత్రం వచ్చాయి కానీ ఆర్థిక స్వాతంత్రం రాలా. ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటి? ఆర్థిక స్వాతంత్రం అంటే ఇంట్లో ఉండేటటువంటి ఒక భార్య కానీ భర్త కానీ ఒకరినొకరు డబ్బులు అడుక్కోకుండా వాళ్లకు నచ్చిన వస్తువులు కొనగలిగే స్వాతంత్రం, వాళ్లకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళగలిగే స్వాతంత్రం. అది ఉందా మన దగ్గర? కూరగాయలు కొనాలన్నా భర్తను అడగాలి. పొరపాటున భార్య ఎంప్లాయ్ అయితే ఇతను బీడీ సిగరెట్ తాగాలన్నా భార్యను అడగాలి. ఎంతకాలం ఈ దుస్థితి? అంటే కంఫర్ట్ జోన్. ఇదే ఉంది నాకు జరిగిపోద్ది, ఇదే ఉంది జరిగిపోద్ది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 2003 తర్వాత ఎంప్లాయీస్ కూలోళ్ళతో సమానమే. 2003 తర్వాత ఎంప్లాయీస్ కూలోళ్ళతో సమానమే. ఎందుకంటే వాళ్ళ పెన్షన్ లేదు, అంటే ప్యాసివ్ ఇన్కమ్ లేదు. పెన్షన్ ప్యాసివ్ ఇన్కమే. ఎందుకంటే భర్త ఎంప్లాయీ అయితే భార్యకు వస్తుంది, ఎవరన్నా పెళ్లి కానోళ్ళు ఉన్నా వికలాంగులు ఉన్నా తర్వాత పిల్లలకు వస్తుంది, అందరితో ఆగిపోతుంది. కానీ నువ్వు ఎంప్లాయ్ అవ్వాల్సిన అవసరం లేదు, పెద్ద రాజకీయ నాయకుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఇందా కృష్ణ ఏదో చెప్తున్నాడు, ఏ రికమెండేషన్ అవసరంలా. క్యాస్ట్ లేదు, చదువు లేదు, వయస్సు లేదు, ఏమీ లేదు, రికమెండేషన్ లేదు. కేవలం నీ తెలివితేటలు, నువ్వు లీడర్లని ఎంచుకునేటటువంటి నీ సామర్థ్యం మాత్రమే నిన్ను గెలుపు వైపుకు తీసుకెళ్తుంది. ఇదే పాయింట్, ఇంకేం లేదు. మిత్రులారా, అర్థమై ఉంటుంది నా సెషను. హాస్పిటల్లో అందరూ నా వైపే చూస్తున్నారు, మాటలు కూడా వింటున్నారు. ఇంకా నేను సెలవు తీసుకుంటాను. మీరు మరోలా అనుకోకపోతే. ఓపిక్గా నా టాపిక్ విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రేపు 5వ తేదీ సిద్ధేశ్వరానికి ఫ్యామిలీస్తో రండి. ఇంతకంటే మంచి టాపిక్ మాట్లాడుకుందాం ప్రశాంతంగా దైవ సన్నిధిలో. మనకు అది కలిసి వచ్చిందో నిజం. అక్కడ కోటప్పకొండ, కోటేశ్వర స్వామి, ఇక్కడ సిద్ధేశ్వర స్వామి. ఈ స్వామి సన్నిధిలో మన 5వ సెమినార్ ఇది. రండి. ఇంకెవరన్నా ఉంటే తీసుకురండి కొత్త వాళ్ళని. మంచి విషయాలు మాట్లాడుకుందాం, అందరికీ భవిష్యత్తు చూపిద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నుండి అపోహలు తొలగిద్దాం. ఫస్ట్ అందరం ఆర్థికంగా ఎదుగుదాం, సెట్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్థికం కంటే ముందు ఆరోగ్యం బెటర్. ఆరోగ్యం వెస్టేజ్లో ఉంది. ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఆనందం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా టాపిక్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే దయచేసి నాకు తెలియజేయండి, ఇబ్బంది లేదు. మళ్ళీ మార్చుకుంటాను, ఇంకో కొత్త టాపిక్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎవరు పరిపూర్ణులు కాదు. మీకు చెప్పాలంటే నేను ముందుగా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే క్రమంలో నేను నేర్చుకోవడం కూడా తప్పై ఉండొచ్చుగా. మీరు ఒకసారి లోపాలు ఏమన్నా ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి, దిద్దుకొని రెండోసారి ఆ లోటుపాట్లు లేకుండా మీ ముందుకు వచ్చే ప్రయత్నం నేను చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గౌసుబా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆరోగ్యం కుదురుపడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వాట్ ఏ సెషన్ సార్, డిఫరెంట్ సార్. టోటల్ నేను అన్ని సెషన్స్ మీ ఇంట్లోనే ఉన్నాను. ప్రతిరోజు ఒక్కదానికి ఒక సంబంధం లేకుండా ప్రతి పాయింట్ డిఫరెంట్ విత్ ఎగ్జాంపుల్ తో కూడా కొత్తగా ఉంటుంది సార్. ఇట్స్ ట్రూ సార్, నిజంగా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం మహాభాగ్యం కాడ నుంచి స్టార్ట్ చేశారు మీరు. ప్యాసివ్ ఇన్కమ్, ప్రతి మనిషికి ప్యాసివ్ ఇన్కమ్ ఎంత ఇంపార్టెంటో చెప్పారు. లీడర్షిప్ బిజినెస్ ఇదని చెప్పారు. నెట్వర్క్ ని ఎలా చేయాలి, యాక్టివ్ ఇన్కమ్ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ డిఫరెన్స్. ఇది సేల్స్ గర్ల్స్, సేల్స్ మ్యాన్ చేసే బిజినెస్ కాదు, ప్రమోట్ చేస్తేనే ఇది బిజినెస్ చేయగలమని మనకు కళ్ళ ముందు చూపించినట్టు నిరూపించేటట్టుగా చెప్పారు సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ పనిచేసే మిత్రమా. హలో హలో సార్